టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో, ముందుగా పటికి బెల్లం తీపి కోసం తీసుకున్నాను. అలాగే ఒక కప్పు గోధుమ పిండి అనమాట. ఈ రెండిటిని మిక్సీ పట్టేసుకొని స్ట్రెయినర్‌లో ఇలా జల్లించేసుకోవాలండి. అండ్ ఉండలేమి చుట్టకుండా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఈ 3 వేసేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేశాను. సో, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కోకో పౌడర్ యాడ్ చేసుకోవడమేనండి. సో, చక్కగా ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులోకి పచ్చిపాలు పోసుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా చక్కగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఎక్కడా కూడా ఉండలు చుట్టకుండా చక్కగా కొంచెం ఒకేసారి యాడ్ చేయొద్దండి. బాగా పలచగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో. సో, ఆ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ సేఫ్ ఇవి గ్లాస్ జార్స్ ఉంటాయి కదండి. సో, ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే మొత్తం అదంతా. దీని మీద చాకో చిప్స్ అనేవి స్ప్రెడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను ఎయిర్ ఫ్రైయర్లో దీన్ని ప్లేస్ చేసేసాను. ఓకే. సో, 20 మినిట్స్ పాటు పెట్టానండి 180 డిగ్రీస్లో. టేస్టీ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.